ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుందని సీతక్క అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలతోనే ఉన్నా, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడలేదు, అక్రమ కేసులు పెట్టించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మిడతల దండుల్లాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు. నన్ను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ ములుగు మీద ఉండటం లేదు. ప్రశ్నించే గొంతును చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడానికి భారీ కుట్రకు తెరలేపుతున్నారు. కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడ ఉంటుందని, ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే నన్ను టార్గెట్ చేస్తున్నారన్నారు. సీతక్క బాగా పనిచేస్తుందని అసెంబ్లీ పొగుడుతున్నారు. ఇక్కడికొచ్చి ఓడించమంటున్నారు. ఏం తప్పు చేశానని నన్ను టార్గెట్ చేస్తున్నారు? ప్రజల మధ్యనే ఉండడం నేను చేస్తున్న తప్ప? ములుగు ప్రజల ఆత్మగౌరవానికి డబ్బు సంచులతో ముడిపెడుతున్నారు. ప్రజలే నా కుటుంబం, నియోజకవర్గమే నా ఇల్లు, నియోజకవర్గ ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారని సీతక్క ప్రజల మీద ధీమా వ్యక్తం చేశారు. వచ్చినటువంటి మంత్రులు మేమే, జిల్లా వచ్చిందంటే మాదే, కాలేజ్ వచ్చిందంటే మాదే, రోడ్లు అయినాయి అంటే మాయే, అన్నీ వాళ్ళే. ఎస్, గవర్నమెంట్ మీదే, కానీ ప్రశ్నిస్తున్నా నేను, మంత్రుల దగ్గరికి పోతున్నా నేను అన్ని అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ, అసెంబ్లీ ద్వారా కానీ చేసిన నేను. నా ప్రయత్నంలో ఎక్కడ లోపం జరగలేదు, జరగదు కూడా. ఇవాళ వచ్చినాయి అయితేనేమో డెవలప్, జరిగినాయి అయితేనేమో వాళ్ళ ఖాతాలంట. ఏదైనా పని కానీ అయితే సీతక్క అసమర్థురాలు కాబట్టి కాలేదంట. అసెంబ్లీలో అయితే మాత్రం ఏ అక్క మా అక్కే, మంచి అక్కే అంటారు. ఇక్కడికి వస్తేనే ఓడించంటారు. అసెంబ్లీ సాక్షిగా ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే దయాకర్ రావు, ఇదే వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు సీతక్క మంచిదే అనే, కష్టపడుతుంది మంచిదే అంటారు. మరి ప్రజల కాడికి వచ్చి ఓడించండి ఓడించండి అంటే నేనేం తప్పు చేసినా అని ఈ పదాలు అంటే, మీకు పదవుల కోసం మీరు చెప్పినట్టుగా వంగి లొంగి ఉంటే మీరు ఇక్కడ గెలిపించుకుంటారు. మా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మాట్లాడితే ఓడించమంటారు. ఇవాళ అనేక మంది మాతో పాటు గెలిచిన దాన్ని వదిలిపెట్టి పోయారు. ఇవాళ పోయిన వాళ్ళ గురించి వాళ్ళ అభిప్రాయం ఏందో మీకు తెలుసు. మొన్ననే పల్లె రాజశేఖర రెడ్డి గారు అంటారు, అటుంటే కుక్కలు లెక్క మురుగుతారు, ఇటుంటే పిల్లులు అవుతారు అని. మా పార్టీలో కొత్త మేము అందరం ఎక్కిస్తాం, ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మేము కూడా అట్లనే బతుకుతున్నాం. ఇవాళ వచ్చినటువంటి మంత్రులు మేమే, జిల్లా వచ్చిందంటే మాదే, కాలేజ్ వచ్చిందంటే మాదే,